ప్రేమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో నా శుభాభివందనాలు. ఈరోజు మనం ఆలోచించే పాఠం పేరు ఏంటంటే మరియ భర్త అయిన యేసోపు యొక్క జీవన విధానం. ఎవరు యేసోపు? యేసోపు కోసం బైబిల్లో రాయబడిన విషయాలు ఏంటని కొనలో మన బైబిల్లోకి వెళ్ళి పరిశీలన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో యేసోపు అని పేరు కలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు మనం ఆలోచించేది ఎవరి కోసం అంటే మరియ భర్త అయిన యేసోపుగా పిలువబడుతున్న యేసోపు కోసం మనం ఆలోచన చేస్తున్నాం. యేసోపు అన్న పేరుకి అర్థం ఏంటంటే అభివృద్ధి చెందుట అని అర్థం. యేసోపు యోధా గోత్రానికి సంబంధించిన వాడు, దావీదు వంశానికి సంబంధించిన వాడు. యేసోపు తండ్రి పేరు ఏంటంటే మత్తయి వార్త 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా యాకోబు అని రాయబడింది. లూకాసు వార్త 3వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా హేలి అని రాయబడింది. ఈ రెండిట్లో ఏది రైటు అని మనం ఆలోచిస్తున్నప్పుడు లూకాసు వార్త 3వ అధ్యాయం 24వ వచనంలో ఉన్న హేలియే యేసోపు తండ్రి అవడానికి అవకాశం ఉంది. మత్తయి వార్త 1వ అధ్యాయం 16వ వచనంలో యాకోబు అని రాయబడింది, కానీ యాకోబు తండ్రి అవడానికి ఎలాంటి అవకాశాలు లేదు. తండ్రి అవడానికి అవకాశం లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని ఒకవేళ మీరు నన్ను ప్రశ్నించగలిగితే మత్తయి వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి బబులోనికి కొనిపోయబడే వరకు 14 తరాలు, బబులోనికి కొనిపోయబడిన తర్వాత నుంచి యేసుక్రీస్తు వరకు 14 తరాలు అని రాయబడింది. అలా 14 తరాలు రావాలి అంటే మత్తయి వార్త 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుతున్న యాకోబు అనే వ్యక్తిని యేసోపు తండ్రిగా మనం తీసుకున్నాం అనుకోండి, అక్కడ 14 తరాలు రావడానికి అవకాశం లేదు. గనుక లూకాసు వార్త 3:24 ప్రకారంగానే యేసోపు తండ్రి హేలి అవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇక కొంచెం ముందుకు వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఈ యేసోపు భార్య పేరు ఏంటంటే మరియ. యేసోపు పెంచిన కుమారుడు పేరు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు. యేసోపు యేసును కన్న తర్వాత నలుగురు మగపిల్లలను కన్నాడు, కొంతమంది ఆడపిల్లలను కూడా కన్నాడు. దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా మనం చూడగలిగితే మత్తయి వార్త 13వ అధ్యాయం 55-56 వచనాలు మీరు గమనించగలిగితే అక్కడ ఆయన పిల్లలకు సంబంధించిన విషయాలు రాయబడి ఉంటాయి. ఇక దీనికి సంబంధించి చాలామంది ఏమంటూ ఉంటారంటే ఈ యేసోపు అనే వ్యక్తి యేసును కన్న తర్వాత, మరియా యేసును కన్న తర్వాత యేసోపు మరియా కలుసుకోలేదని, వారి పిల్లలను కనలేదనే ఒక వాదన కూడా సమాజంలో ఉంది. దానికి సంబంధించి మరియా యేసోపులు యేసును కన్న తర్వాత పిల్లలను కన్నారు అనే విషయాన్ని నేను ఆల్రెడీ ఒక వీడియో మాట్లాడాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అది ఎవరైనా చూడాలనుకున్న వారు చూడాలి. ఇక ముందుకు మనం వెళ్ళగలిగితే యేసోపు యొక్క వృత్తి ఏంటి అంటే వడ్లవాడు ఆయన కార్పెంటర్గా మనం గమనించగలం. ఇక యేసోపుకి సంబంధించి అసలు బైబిల్లో రాయబడిన విషయాలు ఏంటని టూకీగా మనం చూస్తూ బైబిల్ గ్రంథం వెళ్ళగలిగితే ఈయనకి సంబంధించి బైబిల్లో ఒక 7 రకాలైన విషయాలను దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన విధానాన్ని మనం గమనించగలం. యేసోపుకి సంబంధించి 7 విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఒక్కొక్కటిగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే యేసోపు అనే వ్యక్తి ఎవరంటే నీతిమంతుడు అని రాయబడింది బైబిల్లో. ఒక్కసారి ఆ మాటను కూడా మీరు గమనించగలిగితే మత్తయి వార్త 1వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చదవగలిగితే, ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి. యేసోపు కోసం బైబిల్లో రాయబడిన పదం ఏంటంటే ఆయన ఎవరంట? నీతిమంతుడు. యవన ప్రాయంలో ఉన్న ఈయన అప్పటికే మరియతో ప్రదానం చేయబడిన యేసోపు కోసం బైబిల్లో రాయబడిన పదం ఏంటంటే ఆయన నీతిమంతుడు. అంటే యవన ప్రాయంలో యేసోపు ఎలా ఉన్నాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు నీతిమంతుడుగా ఉన్నాడు. ఈరోజున్న యవన ప్రాయంలో ఉన్న యువతరం ఎలా ఉందాయా అని నేను చెప్పనవసరం లేదు, మీరు వినవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు యవనస్తుల పరిస్థితి ఏమి బాగలేదు. ఈరోజు చాలామంది యవనస్తులు, మన సంఘంలో ఉన్న యవనస్తులనే బాప్తీసం తీసుకోమంటే ఏమంటున్నారు చెప్పనా? ఇంకా టైం ఉందంటున్నారు. దేనికి చేయాల్సిన గాలి పనులు చేయడానికి ఇంకా మాకేం కావాలి? సమయం కావాలి అంటున్నారు. అంటే వారు బాప్తీసం తీసుకోవడానికి సమయం కావాలి అంటున్నారంటే వారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు మనతో ఏమని, నేను ఇప్పుడు సరిగ్గా బ్రతకట్లేదు. వీళ్ళందరూ చూడాల్సింది ఎవరంటే యేసోపుని చూడాలి. యేసోపు అనే వ్యక్తి యవన ప్రాయంలో నీతిమంతుల్లో ఉన్నారు. అంటే ఈ యవనస్తుడైన యేసోపుని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యవనంలో కూడా మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలనే యేసోపుని చూసి నేర్చుకోవాల్సిన పాఠం మనం బైబిల్ గ్రంథాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక నీతిమంతుడు అనే ఈ పదాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మంచి పదం రాయబడిందండి. ఏమన్నా చెప్పనా? బైబిల్లో ఇలా రాయబడింది, నీతిమంతుడు లేడు
ఒక్కడును లేడు. రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవ్వడును లేడు. అందరూ దేవుని వెతుకువాడు ఎవడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఒక్కడు కూడా నీతిమంతులు లేరంట. అందరూ పాపం చేస్తున్నారంట. అందరూ పనికి మాలిన వారిగా మారిపోయారంట. కానీ ఆ యవన వయసులో యేసోపు అనే వ్యక్తిని మనం గమనిస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే నీతిమంతుడుగా కనబడుతున్నాడు. మరి ఇదే బైబిల్ నీతిమంతులు లేరని చెప్తుంది కదా. మరి యేసోపు ఎలా నీతిమంతుడు అయ్యాడని కోణంలో కూడా మనం ఆలోచించగలిగితే, ఒక వ్యక్తి నీతిమంతుడుగా, పాపిగా ఉన్న ఈ మనిషి, పాప జీవితాన్ని గడుపుతున్న ఈ మనిషి నీతిమంతుడుగా మారడానికి ఒక అవకాశం ఉంది. 23వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, 22వ వచనం, అది క్రీస్తు యేసునందలి విశ్వాసమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఒకడు నీతిమంతుడుగా మారాలి అంటే, ఒకడు నీతిమంతుల జాబితాలోకి వెళ్ళాలి అంటే, పాపి అయిన మనిషి, అది యవనస్తుడైనా యవనస్తురాలైనా, పాపులుగా ఉన్న మనం నీతిమంతులుగా మారాలి అంటే మనం అందరిని ఎవరిని విశ్వసించాలంట? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వసిస్తారో వారు నీతిమంతుల జాబితాలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే విషయాన్ని మాట్లాడుతూ అదే విషయాన్ని పౌలు గారు ఆ రోమాన సంఘానికి పత్రిక రాస్తూ నీతిమంతులుగా మారడం ఎలా సాధ్యమనే విషయాలను ఆయన మరికొన్ని విషయాలు చెబుతూ అదే రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాలు కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి దేవుణ్ణి మనం నమ్మడం వల్ల ఆ విశ్వాసం ద్వారా మనం ఎలా మారతామయ్యా అంటే నీతిమంతులుగా మారడానికి ఏముందంట? అవకాశం ఉంది. ఇప్పుడు యేసోపు నీతిమంతుడు అని బైబిల్లో రాయబడుతున్నప్పుడు మనకు అర్థం అవుతుంది ఏంటంటే ఈయన దేవుని దేవించాడు, విశ్వాసం ఇచ్చాడు. యేసోపు నీతిమంతుడు అంటే దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు, దేవుణ్ణి విశ్వసించిన వాడు, దేవుణ్ణి నమ్మినవాడు. అలా నమ్మేడు కనుకనే, విశ్వసించాడు కనుకనే ఎలా మారాడయ్యా అంటే నీతిమంతుడుగా మారాడు. యేసోపు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, అబ్బాయి నేను మాత్రమే నీతిమంతుని కాదు, మీరు కూడా ఏమవచ్చు నీతిమంతులు అవడానికి అవకాశం ఉంది. నీతిమంతులు అయిపోవడం అంటే మీరు కొండలు ఎత్తాల్సిన అవసరం లేదు, కోటలు ఎత్తాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? విశ్వసించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించడం ఏమైనా ఖర్చా? ఏమైనా కష్టమా? ఏమైనా ఇబ్బందా? ఏమీ లేదు. నీ నోటితో ప్రభుని ఒప్పుకుంటే చాలు, నువ్వు ప్రభుని విశ్వసించిన వాడు అవుతావు. అలా విశ్వసిస్తే చాలు, నువ్వు నీతిమంతుని జాబితాలోనికి వెళ్ళిపోతావు. బాప్తీసం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో మనం ఏమవ్వాలి? కడగబడాలి. ఎలా నీతిమంతులుగా మార్చబడుతున్నామో ఆయన మరికొన్ని విషయాలు చెప్తున్నాడు పౌలు గారు రోమా సంఘానికి. అదే రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఉగ్రత నుండి మనం రక్షింపబడాలి అంటే నీతిమంతుల జాబితాలోకి వెళ్ళాలి. నీతిమంతుల జాబితాలోకి వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో మనం ఏమవ్వాలి? కడగబడాలి. ఆయన విశ్వసించాలి. యేసోపు జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆయన నీతిమంతుడు అని రాయబడింది. ఈ క్రిస్మస్ ఈ వాతావరణంలో, ఈ క్రిస్మస్ ఈ సందర్భంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసోపు అసలైన క్రిస్మస్ను ఈ భూమి మీద జరిగించడానికి కారకుడైన ఈ యేసోపు ఎలా ఉన్నాడంటే నీతిమంతుడుగా ఉన్నాడు. ఒక నిజమైన క్రిస్మస్ ఎవరైనా చేయాలి అంటే ఆ క్రిస్మస్ చేసే వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. ఈరోజు ఆ యేసోపు చూసి నీతిమంతులుగా మారే పరిస్థితి ఉందా అంటే లేదు. క్రిస్మస్ పేరు చెప్పి మరింత పాపులుగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు గమనించండి, క్రిస్మస్ పేరు చెప్పి క్రీస్తు పుట్టాడని ఆ పుట్టుకును పురస్కరించుకొని మనుషులు ఎలా మారిపోతున్నారా అంటే మరింత పాపులుగా మారిపోతున్నారు. ఆ క్రిస్మస్లో ఆ మరియని చూస్తున్నప్పుడు, ఆ యేసోపుని చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మరియా ఎలా నీతిమంతురాలా ఉందో, యేసోపు ఎలా నీతిమంతులుగా ఉన్నాడో వాళ్ళని చూసైనా మనం కూడా ఎలా మారాలనిపించాలి? వారిని చూసి పాఠం నేర్చుకోవాలి, వారిని చూసి నీతిమంతులుగా మారాలి. కానీ పాఠం నేర్చుకోవట్లేదు, నీతిమంతులుగా మారట్లేదు. ఎలా మారిపోతున్నాం? పాపులుగా మారిపోతున్నాం. అంటే యేసోపు యొక్క జీవన విధానాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆయన మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఆయన ఎలా ఉన్నాడు? నీతిమంతులుగా ఉన్నాడు.
నీతిమంతుడుగా ఉన్నాడు. ఇలా నీతిమంతుడుగా ఉన్న ఈ యేసోపు కోసం మనం ఆలోచిస్తూ ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆయన ఆయన జీవన విధానాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆయనలో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏంటంటే యేసోపు దయగలిగిన వాడు. యేసోపు ఎవరు? దయగలిగిన వాడు. ఆయన దయగలిగిన వాడని మనం ఎలా చెప్పొచ్చు అని మనం ఆలోచిస్తున్నప్పుడు అప్పటికే యేసోపుకి మరియతో ఏమైంది? ప్రధానం జరిగింది. ప్రధానమైన 1 సంవత్సరం వరకు యూదులు ఆచార ప్రకారంగా వివాహం అవదు. ప్రధానమైన 1 సంవత్సరం తర్వాత యూదుల ఆచార ప్రకారంగా వివాహం జరుగుతుంది. అంటే 1 సంవత్సరం పాటు విడివిడిగా ఉంటారు. వాళ్ళు పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే సంవత్సరం తర్వాత ఏం జరుగుతుంది? వివాహం జరుగుతుంది. ఇలా సంవత్సరం తర్వాత వివాహానికి సిద్ధంగా ఉన్నాడు యేసోపు. మంచి భార్య వచ్చిందని ఆనందపడుతున్నాడు. ఈలోపు ఆలోచిస్తూ ఆమె కోసం ఆలోచిస్తూ ఆనందంలో మునిగి తేలుతున్న యేసోపు దగ్గర ఒక వార్త వచ్చింది. ఏంటయ్యా వార్త అంటే ఆమె గర్భవతి అనే వార్త వచ్చింది. ఎప్పుడైతే గర్భవతి అనే వార్త వచ్చిందో యేసోపు ఆలోచిస్తున్న ఆలోచన విధానాన్ని మీరు బైబిల్లోకి వెళ్ళి మనం పరిశీలన చేయగలిగితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక యేసోపు వార్త విన్నాడు. ఏ వార్త? మరియా ఏమైంది? గర్భవతి అయిందని వార్త విన్నాడు. గర్భవతి అనే వార్త విన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆమెను అవమానపరచనొల్లక ఎలాగైనా రహస్యంగా ఏం చేయాలనుకున్నాడు? ఆమెను విడనాడాలనుకున్నాడు. అవమానపరచనొల్లక పదాన్ని మనం గమనిస్తున్నప్పుడు అసలు యేసోపు ఆమెను అవమానపరచనొల్లక అని కాదు, తీసుకెళ్ళి ఆమెను ఏం చేయాలి? గమని వద్దకు తీసుకెళ్ళి పెళ్లి కాకముందే ప్రదానం చేయబడిన ఆమె గర్భవతి అని తెలిస్తే యేసోపు చేయవలసిన పని ఏంటి చెప్పనా? ఊరు పెద్దల దగ్గరకు ఆమెను తీసుకెళ్ళి, ఈమె వివాహం మాకు ప్రదానం జరిగింది, వివాహం జరగలేదు, నేను కలవకముందే ఆమె గర్భవతి అయిందని వ్యభిచార కారణాన్ని బట్టి ఆమెను రాళ్లతో కొట్టి ఏం చేయాలి? చంపేయాలి. ఈ విషయాలన్నీ మనం గమనించగలిగితే ద్వితీయోపదేశ కాండంలో ఈ విషయాలన్నీ మనకు కనబడుతుంటాయి. ద్వితీయోపదేశ కాండంలో మీరు చదివినప్పుడు గమనించండి, 22వ అధ్యాయంలో ఇవన్నీ విషయాలు కనబడుతుంటాయి. రాళ్లతో కొట్టి చంపేయాలి. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. కానీ రాళ్లతో కొట్టి చంపకుండా ఆమె కొరకు ఎలా ఆలోచిస్తున్నాడు? ఆమెను అవమానపరచనొల్లక ఆమెను అవమానపరచాలనుకోవట్లేదు. అంటే భార్యను ప్రదానం చేయబడిన ఈ మరియను ఆయన ప్రేమిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. నిజంగా ప్రేమించేవాడు తప్పులను ఏం చేయడు అండి? బయట పెట్టడండి. ప్రేమ అనేక దోషాలు ఏం చేస్తుంది? కప్పుతుంది. ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది. యేసోపు ఆమెను ప్రేమిస్తున్నాడు, ప్రదానం చేయబడిన మరియను ప్రేమిస్తున్నాడు కనుకనే ప్రేమిస్తున్న ఆయన ఆవిడ పాపం చేసింది లేదా తప్పు చేసింది, గర్భవతి అయిందని ఆ వార్త విన్నప్పటికీ, ఆమె మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆమెను అవమానపరచనొల్లక. అంటే యేసోపును చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యేసోపు దయగలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఎంత దయగలిగిన వాడుగా అంటే ఆమెను కొట్టడానికి, చంపడానికి, అవమానపరచడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆమె ఏం చూపిస్తున్నాడు? దయ చూపిస్తున్నాడు. అంటే భర్త ఏదైనా తట్టుకోగలడు, కానీ భార్య ఏదైనా చేస్తుందని తెలిస్తే భర్త ఏం చేయడు? తట్టుకోలేడంట. చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 34వ వచనం. భర్తకు పుట్టు రోషం మహారౌద్రము గలిది, ప్రతీకారం చేయు దినమున అట్టివాడు కనికర పడవలసిన అవసరమే లేదంట. కనికర పడవలసిన అవసరం లేదు. కానీ యేసోపును చూస్తుంటే మరియను చూస్తే ఏం చేస్తున్నాడు? ఆయన దయ చూపిస్తున్నాడు, కనికర పడుతున్నాడు. కానీ కనికర పడడానికి అవకాశం లేదు. అయినా కనికర పడుతున్నాడంటే మరియను యేసోపు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఏంటి సహజంగా మనం ఆలోచిస్తూ ఉంటే మన ఇంట్లో అమ్మ తప్పు చేసింది అనుకోండి, మనం ఏం చేస్తాం? పిల్లలకి ఏం చేస్తాం? కవర్ చేస్తాం. చెల్లి తప్పు చేసింది అనుకోండి, కవర్ చేస్తాం. అక్క తప్పు చేసింది అనుకో, కవర్ చేస్తాం. అదే భార్య తప్పు చేస్తే ఈదులు ఎట్టేస్తాం. నిజమండి. ఎందుకంటే భార్య మన ఇంటి మనిషి కాదు అనే భావనలో ఉంటాం. మన చెల్లిలా ఆలోచించాం, మన అక్కలా ఆలోచించాం, మన అమ్మలా ఆలోచించాం, భార్యలా ఆలోచిస్తాం. తప్పు చేస్తే బయట ఎత్తాం. అదే మన చెల్లు అక్క తప్పు చేసి మన ఇంటికి వచ్చింది అనుకోండి, కవర్ చేసి బావతోనో బామ్మరితోనో ఏం చేస్తాం? ఏం కాదులారా ఏమంటాం? ఏం కాదని నచ్చ చెప్పి మళ్ళీ పంపిస్తాం. మీ భార్య తప్పు చేస్తే ఏం కాదని కాపురం చేసేచ్చు కదా, చెయ్యం దొంగ అండి.
ఏసోపు ఏసోపు ఏసోపుకి మరియా అక్క కాదు, చెల్లి కాదు, తల్లి కూడా కాదు, భార్య. కోపపడడానికి అవకాశం ఉంది, అవమానపరచడానికి అవకాశం ఉంది, ప్రతీకారం చేయడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఆమెను ఏం చేయట్లేదు, అవమానపరచట్లేదు. అంటే ఏసోపుని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీతిమంతుడుగా ఉన్న ఏసోపు స్త్రీల పట్ల చాలా గౌరవంగా వ్యవహరిస్తున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నాడు కనుక ఆవిడ చేసిన పాపాన్ని బయట పెట్టడానికి ఆయన ఏం చేయట్లేదు, ఇష్టపడట్లేదు. కానీ అదే ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, ఏసో ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఎదురెట్టేస్తాం. అంటే స్త్రీలకు పురుషులకు చాలా వ్యత్యాసం ఉంటుందండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్త్రీలకు పురుషులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. స్త్రీలు చాలా గొప్పోళ్ళు. స్త్రీల కోసం చాలామంది పెద్దలు ఏమంటారంటే, భూమికున్నంత సహనం ఉంటుందంట. భర్త మంచుడు కాకపోయినా స్త్రీ ఏం చేస్తుంది, కాపురం చేస్తుంది. వేరే కాపురం పెట్టేయడం తెలిసినా కూడా భర్తను మార్చుకుని తనతో కాపురం చేయడానికి ఏం చేస్తుంది, ఇష్టపడుతుంది. తాగిపోతుడైనా, తిట్టిపోతుడైనా, తిరిగిపోతుడైనా ఏదోలా తన భర్తను మార్చుకొని తన భర్తగాడే ఉండి తన భర్తను మార్చుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంది. కానీ కాపురం విడిచిపెట్టాలని ఏ ప్రయత్నం చేయదు, రేరు. ఇంకా బాధ భరించలేక చేస్తారు. కానీ 99% కలిసి కాపురం చేయడానికే ప్రయత్నం చేస్తారు, ఎన్ని డౌట్లు వచ్చినా. స్త్రీలు చాలా గొప్పవాళ్ళు. అదే పురుషుడి దగ్గరికి వచ్చి భార్య మీద చిన్న డౌట్ వస్తే చాలు, ఎలా వదిలేద్దాం చూస్తాడు దుర్మార్గుడు. నిజమండి, దొంగ ఎదవండి పురుషులు ఎందుకు లేరయ్యా? పురుషులు లేరయ్యా, వేరే కాదు లేరయ్యా. డౌట్ వస్తే చాలండి, ఏం చేయాలనుకుంటాడు? డౌట్ వస్తే చాలు విడిచిపెట్టాలనుకుంటాడు. నిజంగా వాడు భార్యని ప్రేమించాడు అనుకోండి, నిజంగా భార్యని ప్రేమిస్తే డౌట్ వచ్చినా కూడా ఏం చేయాలి? చేరదీయాలి, దగ్గర తీసుకోవాలి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిజంగా ప్రేమించినవాడు చేసిన పాపాన్ని ఏం చేయాలి? కప్పాలి. దోషాలను దాచిపెట్టాలి. మనకున్న దరిద్రం ఏంటంటే, మనకు ప్రేమ ఉండదు కదా, ఆడు చేసిన పాపాలు ఏం చేయము, కప్పడం దాచిపెట్టడం కాదు, ప్రచారం చేస్తామే టీవీ నైన్లాగా. ఏమండి, ఏసోపుని మీరు గమనించండి, ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా విడిచిపెట్టాలనుకుంటున్నాడు. అమ్మకి నాన్నకు కూడా చెప్పి ఏదో సెటిల్మెంట్ చేసుకుందాం అనుకోవట్లేదంట, అసలు ఎవరికి చెప్పాలనుకోవట్లేదంట. ఏసోపుని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఏసోపు నీతిమంతుడుగా ఉన్నాడు. ఏసోపు తన భార్యను ప్రేమించాడు కనుకనే ఆమె తప్పులు బయట పెట్టకుండా ఏం చేస్తున్నాడు, ఆమె ఏళ్ళ దయ చూపిస్తున్నాడు. మనం కూడా నీతిమంతులు జాబితాలోకి వచ్చిన మనం, క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలోకి వచ్చిన మనం అదే జాబితాలోకి వచ్చాం కనుక మన సంఘంలో లేకపోతే మన సహోదరులు మన కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే దాన్ని దాచిపెట్టాలి. కుదిరితే వెళ్ళి రహస్యంగా వాడికి చెప్పాలి, లేకపోతే కుదిరితే వాడి కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రచారం మాత్రం చేయకూడదు. ఏసోపుని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, స్త్రీలను మనం గౌరవించాలి. ఒకవేళ ఎవరైనా తప్పుదీం చేసినా కంగారు పడకుండా మనం ఏం చేయకూడదు, ఆ తప్పును బయట పెట్టేసి ప్రచారం చేసే ఆ జాబితాలోనికి మనం వెళ్ళకూడదు. నీతిమంతుడు గనుకనే ఆమెను అవమానపరచనట్లేదంట. ఏంటి, ఆయన కొరకు రాయబడుతున్న మరొక పదాన్ని కూడా మీరు గమనించగలిగితే, అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, అతడు ఆ సంగతులను గూర్చి ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు? అమ్మో, అవి నేను కలవకుండానే, నేను కూడకుండానే ఆవిడ గర్భవతి అయిపోయింది, ఎలాగని ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. అంటే ఏసోపుని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, వార్త విన్న వెంటనే తొందరపడి ఏం చేయట్లేదు. మనం అయితేనా ఎప్పుడు దొరుకుతుందా చూద్దాం, ఏమండి, ఎలా ఈదులేటదో చూద్దాం. నిజమండి, ఛాన్స్ దొరికితే చాలు మనం ఏదో అలా నేరం వేసేసే ప్రయత్నం చేస్తాం. ఆలోచిస్తున్నాడు. తొందరపడి నిర్ణయాలు ఏసోపు తీసుకోవట్లేదు. అంటే ఏసోపు అప్పటికి తొందరపడి నిర్ణయాలు తీసుకోవట్లేదు, ఆమెను అవమానపరచనట్లేదు. అప్పటికి ఏసోపు వయసాను 50, 60 అంత గొప్పగా ఆలోచించడానికి. యవ్వన వయసులండి, ఉడికిరత్తం. మనం ఎలాగైతే కంగారు పడి తొందరపడి మాట్లాడేస్తూ ఉంటామో ఆ ఏజ్లో ఉన్నాడు. కానీ ఆ ఏజ్లో ఉన్న ఆయన కూడా ఏం చేయట్లేదు, తొందరపడట్లేదు. ఏసోపు చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి చెప్పా? ఏసోపు దయగలిగిన వాడు. అలాంటి దయగలిగిన జీవితం మనం కూడా కలిగి ఉండాలి.
అంటే యేసోపుని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆయన నీతిమంతులుగా ఉన్నాడు, మనం నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆయనలో ఉన్న రెండో లక్షణం ఏంటంటే ఆయన దయగలిగిన వాడుగా కనబడుతున్నాడు. అదే దయ మనం కూడా ఏం చేయాలి? భార్య ఏళ్ళ భర్త, భర్త ఏళ్ళ భార్యలు కలిగి ఈదురెట్టేసుకోకుండా ఒకరినొకరు ప్రేమించుకొని సమస్యలను పరిష్కరించుకొని చక్కగా ముందుకు వెళ్ళగలిగితే యేసోపు మరియలను చూసి మనం నేర్చుకోవాల్సిన ఆ పాఠాన్ని మనం నేర్చుకోగలిగితే మన జీవితం కూడా ఉంటుంది. ఈరోజు యేసోపు కోసం మాట్లాడుకుంటున్నాం, మరియ కోసం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు గొప్పగా జీవించారు. రేపు తర్వాత తరాల్లో మన కోసం కూడా గొప్పగా మాట్లాడుకోవాలంటే వారిలాగా మనం ఏం చేయాలి? జీవించాలి. ఈదులో పెట్టుకున్నాం అనుకోండి, మన కోసం తర్వాత చరిత్రలు ఎవడు మాట్లాడకూడదు. వాళ్ళది జీవితంలో ఎలా అంటారు కనుక తర్వాత కాలాల్లో మన కొరకు కూడా ఉన్నతంగా మాట్లాడుకోవాలంటే యేసోపు మరియను మనం ఏం చేయాలి? మాదిరి పెట్టుకోవాలి. యేసోపు జీవితం ముఖ్యమైనది. ఆయన జీవితం మరింత మాదిరి కలిగిన జీవితం. ఆయన దయగలిగిన వాడు. అట్టి దయను మనం కూడా కలిగి జీవించాలి. ఇక యేసోపు జీవితాన్ని మనం చూస్తూ ఇంకా ముందుకు వెళ్ళగలిగితే ఆయనలో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏంటంటే మూడోదిగా చెప్తున్నాను, దేవునికి విధేయత చూపించిన వాడు యేసోపు. దేవునికి ఏం చూపించాడు? విధేయత చూపించాడు. మత్తయి సువార్త 1:20 కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, అతడు ఆ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసోపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. చెప్తుంది దేవతతో చెప్తుంది, గాబ్రియల్ దేవత చెప్తుంది, యేసోపు నువ్వు కంగారు పడకు, మీ ఆవిడ పరిశుద్ధాత్మలో ఏమైంది? గర్భవతి అయిందని. ఎప్పుడైతే దేవుని వార్త గాబ్రియల్ ద్వారా యేసోపు దగ్గరికి వచ్చిందో ఆయన వెంటనే కంగారు పట్టలేదు, ఆలోచించుకున్నాడు, వారు నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే తన భార్యని ఏం చేసుకున్నాడు? చేర్చుకున్నాడు. తన భార్యను చేర్చుకున్నాడు. అంటే దేవుని మాటకి ఏం చూపించాడు? విధేయత చూపించాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. ఏమన్నా డైరెక్ట్గా దేవుడు చేంజ్ చెప్పాడా? లేదండి. మరియ దగ్గరకు దేవదూత వచ్చింది, గాబ్రియల్ దేవత డైరెక్ట్గా వచ్చి ఏం చెప్పింది? మరియా నువ్వేమవుతున్నావు? పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవుతున్నావు అని చెప్పింది దేవదూత వచ్చి. మరి ఏం చేసింది? నమ్మింది. అదే గాబ్రియల్ దూత యేసోపు దగ్గర కూడా చెప్పొచ్చు, కానీ యేసోపు దగ్గరికి డైరెక్ట్గా చెప్పలేదు. దేవుడు ఏం చేశాడు? స్వప్నంలో మాట్లాడాడు. దేవుడు స్వప్నంలో కబురు పంపిస్తే ఆ కబుర్ను విన్నాడు, ఆ మాటను తీసుకున్నాడు. దేవుని మాటకి ఏం చూపించాడు? విధేయత చూపించాడు. అంటే దేవుడు మనతో ఎలాగైనా మాట్లాడచ్చు. యేసోపుతో అలా మాట్లాడాడు, మనతో మరోలా మాట్లాడచ్చు. అలాగే మాట్లాడాలని రూల్ లేదండి. ఇక్కడ యేసోపుని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు ఇలా కాకపోతే ఇంకోలా మాట్లాడతాడు. ఎలా దేవుడు మనతో మాట్లాడినా మనం చేయవలసింది ఏంటంటే దేవుని మాటకి ఏం చేయాలి? విధేయత చూపించాలి. దేవుడితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, ప్రార్థన ద్వారా మాట్లాడవచ్చు, పాట ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడవచ్చు. దేవుడు నీతో ఎలా మాట్లాడాడు అన్నది ముఖ్యం కాదు. దేవుని మాట విన్న తర్వాత దానికి నువ్వు విధేయత చూపించావా లేదా అన్నదే ముఖ్యం. విధేయత చూపించాలి. యేసోపుని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది, జస్ట్ కల్లో దేవుడు వచ్చి మాట్లాడితే ఆ మాటకు వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు? విధేయత చూపిస్తున్నాడు. 24వ వచనం చూడండి ఏం జరిగిందో. యేసోపు నిద్ర మేలుకున్నాడు. దేవుడు ఆ వార్త, ఆ స్వప్నంలో దేవతతో ఎప్పుడైతే మాట్లాడిందో ఏం జరిగింది? 24వ వచనం. యేసోపు నిద్ర మేలుకొని, నిద్రలో చెప్పింది దేవదూత. ఎందులో చెప్పింది? నిద్రలో చెప్పింది. నిద్రలో వార్త చెబితే నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను, అంటే నిద్రలో ఉన్నోడికి దేవుని మాట వస్తేనే అంత బాగా తీసుకుంటే, అంటే ఇక్కడికి వచ్చిన మనం నిద్రలో ఉన్నాం, మెలకుగా ఉన్నాం, స్నానం చేసి అన్నం తిని హ్యాపీగా ఫ్యాన్ల కింద కూర్చున్నాం. ఇంత బాగా ఉన్నప్పుడు దేవుని మాట వినబడితే మనం ఏం చేయట్లేదు? నిద్రలో చెబితే వింటాం ఏంటి మనం? ఏమండి, నిద్రలో కల్లో అలాగేదో ఆ దేవదూత వచ్చో లేకపోతే ఏ సాలేమో ఎవరో వచ్చి అలాగా మీ కల్లో చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, మనం ఏమంటాం? పాస్టర్ గారు డైరెక్ట్గా చెప్తే మేము వినట్లేదు, నువ్వు పోరంటాం. దేవుడు వార్త తన దగ్గరికి వచ్చేసరికి వెంటనే ఆ వార్తకు తను ఏం చూపిస్తున్నాడు? విధేయత చూపిస్తున్నాడు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటే, దేవుడు ఏదో రూపంలో మనతో మాట్లాడుతుంటాడు. ఆ మాటలు మనం తీసుకోవాలి. ఆ మాటకు మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. ఓ రోజు నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. షాక్ అవ్వద్దు. దేవుడు నాతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంటే, నేను బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో ప్రార్థనకు సంబంధించిన సందర్భాలు కళ్ళ ముందుకు వస్తున్నాయి. నేను వేరే పాఠం రాసుకుంటున్నాను, కానీ మాటికి ప్రార్థనకు సంబంధించిన సందర్భాలు నా ముందుకు వస్తున్నాయి. ఏంటి పద్దాగా ఇవి నా ముందు కళ్ళ ముందుకు వస్తున్నాయి, ఇవే కనబడుతున్నాయి అంటే నేను ఆలోచిస్తున్నాను.
ఆలోచిస్తున్నప్పుడు నాకు అర్థమైంది, అరే అన్ని సంఘాల్లో ప్రార్థన ఉంది, మన సంఘంలో ప్రార్థన లేదు, వాక్యం మాత్రం ఉంది, ప్రార్థన లేదు అని నాకు అర్థమైంది. మన సంఘంలో కూడా ప్రార్థన కోసం చెప్తే బాగున్ను, సర్లే దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు, ఇక్కడ నుంచి ప్రార్థన కోసం చెబుదాం అని ప్రార్థన కోసం రాసుకుందాం, పాఠాలు చెబుదామని అనుకుంటున్నాను. అనుకునేటప్పుడు మళ్ళీ ఇంకో స్వరం నాతో వినబడుతుంది, నువ్వు చెప్పాలనుకుంటున్నావు కానీ నువ్వు చేస్తున్నావా అని అని చెప్పింది. ఎవరు మాట్లాడారో నాకు తెలీదు. మరొక స్వరం ఏమనబడిందంటే, నువ్వు ప్రార్థన కోసం చెప్పేయాలనుకుంటున్నావు, మీ సంఘస్థులతో ప్రార్థన చేయించాలనుకుంటున్నావు, నువ్వు చేస్తున్నావా అనే స్వరం నాకు వినబడింది. అప్పుడు వెంటనే నాకు అర్థమైంది, దేవుడు నాతో మాట్లాడాడు. ముందు నేను ఏం చేయాలి? 4-5 సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తూ 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 ఆ తర్వాత ప్రార్థన కోసం పాఠాలు రాసుకుని మీకు చెప్తున్నాను. డైరెక్ట్గా మీతో ప్రార్థన చేసి చెప్పట్లేదు. చాలా రోజులుగా నేను ఏం చేస్తున్నాను, ముందు నేను ప్రార్థన చేస్తున్నాను. నేను అలవాటు నేర్చుకున్నాను. ఉదయం సాయంత్రం ఎప్పుడు పడితే ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయడం నేను అలవాటు చేసుకుంటూ, నేను నేర్చుకుంటూ, ఆ ప్రార్థనలో అనుభవాలు నేను నేర్చుకొని, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, ప్రార్థన వల్ల ఎలాంటి ఉపయోగాలు నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాతే ప్రార్థన కోసం పాఠాలు రాశాను, మీకు చెప్పాను. అంటే దేవుడు ఏదో రూపంలో మనతో మాట్లాడుతుంటాడు. మాట్లాడిన వెంటనే మనం ఏం చేయాలి? దాన్ని తీసుకోవాలి. యేసోపును చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసోపు దేవుని మాటకి ఏం చూపించాడు? విధేయత చూపించాడు. ఒక యేసోపే కాదు, ఈరోజు దేవుడు మీతో కూడా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏదో రూపంలో దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం ఏం చేసుకోవాలి? తీసుకోవాలి, విధేయత చూపించాలి. ఎప్పుడు మాట్లాడతాడు, మనం వింటాం పోతాం అనుకుంటే ఇంక నీ జీవితాన్ని కూడా మార్చలేడు. చాలామంది చాలా చిల్లిగా వాక్యం వింటారండి, వినరు, పెద్ద ఆసక్తి ఉండదు. వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు కానీ వినరు, అంతే. ఆసక్తి చూపించరు, ఇంట్రెస్ట్ చూపించరు. అయ్యో ఈ మాట దేవుడు నాతో మాట్లాడుతున్నాడని భావన ఉండదు. దేవుడి మాటలువి, ఇది వాక్యం, దేవుని మాట, ఇది మనతో మాట్లాడుతున్నప్పుడు మనం తీసుకోవాలి, దానికి విధేయత చూపించాలి. యేసోపు ఆ యవన వయసులో ఉన్న యేసోపు మనకు నేర్పిస్తున్న పాఠం అంటే, యవనంలో ఉన్నవాడే దేవుని మాట విన్న వెంటనే తీసుకున్నాడు. అంటే విన్న వెంటనే తీసుకోవడం అంటే ఈ చిన్నది కాదు. కడుపుతో ఉన్న ఆవిడ్ని, ఈయనకి సంబంధం లేకుండా కడుపుతో ఉన్న ఒక స్త్రీని చేర్చుకోవడం అంటే మాటలా ఏమండి? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? కడుపుతో ఈయనకి సంబంధం లేకుండా కడుపు వచ్చిన ఆవిడ్ని తన భార్యగా చేర్చుకోవడం అన్నది చిన్న మాట, చాలా పెద్దదండి. చాలా పెద్ద సంఘటన, అది చాలా పెద్ద విషయం, తీసుకోవడానికి అవకాశమే లేదు. కానీ దేవుని మాట వినబడింది వెంటనే, అది ఎంత పెద్ద సమస్య అయినా, జనాలు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేనేం చేస్తాను? వెంటనే తీసుకుంటాను. ఏంటి పెద్ద విషయాన్నే చాలా సింపుల్గా ఆయన స్వీకరించి విధేయత చూపించాడు. చిన్న చిన్న విషయాలు తీసుకోం మనం, ఏమండి? యేసోపు లాంటి వార్త మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మీ ఆవిడకి సంబంధం లేకుండా కడుపుతో ఉంది, నువ్వు చేర్చుకో అంటే, దేవుడే నువ్వు ఊరుకో, నీకేమో తెలియదు అంటాం మనం. దేవుడికే పాఠాలు నేర్పిస్తాం మనం. ఎందుకంటే మన చిన్న చిన్న విషయాల్లో మనం ఏం చేయలేము, దేవుని మాటలు మనం తీసుకోలేము. చిన్న మాటలు స్వీకరించలేకపోతున్నాం. చిన్న మాటలు మన జీవితంలో మనం పాటించలేకపోతున్నాం. యేసోపు అనేవాడు చిన్న విషయం కాదు, అది తన జీవితంలో చాలా పెద్దది. అది బయటికి లీక్ అయిందా, ఈ నెల చూస్తారు, ఈయన చేతకానంలో చూస్తారు, ఈయన ఎదవలో చూస్తారు, అవునే కదా? జనాలు ఏమన్నా అనుకోని, నాతో మాట్లాడింది ఎవరు? దేవుడు. ఆ మాటకు నేనేం చూపిస్తాను? విధేయత చూపిస్తాను అన్నాడు. యేసోపు నుండి మనం నేర్చుకోవాల్సిన 3వ పాఠం ఏంటంటే, యేసోపు దేవుని వాక్యానికి ఏం చూపించాడు? విధేయత చూపించాడు. యేసోపుని చూసి మనం నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం ఏం చూపించాలి? విధేయత చూపించాలి. ఇక యేసోపు నుండి మనం నేర్చుకోవాల్సిన 4వ పాఠం ఏంటంటే, యేసోపు ఆశా నిగ్రహం కలిగిన వాడు, బ్రాకెట్లో లైంగిక నిగ్రహం కలిగిన వాడు. దానికి సంబంధించిన వాక్యాన్ని కూడా మనం జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఆమె కుమారుణ్ణి కని వరకు ఆమెను ఎరగకుండెను, అతడు ఆ కుమారునికి యేసని పేరు పెట్టును. ఇక రాయబడిన వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, ఇది మరియా గర్భంతో ఉందనే వార్త యేసోపుకు చెప్పింది. యేసోపుకు చెప్పిన వెంటనే ఆమెను చేర్చుకున్నాడు. 9 నెలల పాటు ఆమె బిడ్డను కనే వరకు ఆమెను ఏం చేయలేదంట? ఎరగకుండెను. ఏంటి, పదం వినడానికి చదవడానికి చాలా ఈజీగా ఉంది, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, యవనస్తులైన పురుషులైన స్త్రీలైన, కొత్తగా పెళ్ళైన వాడు పెళ్ళైన తర్వాత 9 నెలల పాటు మీ భార్య భర్తలో కలవకూడదంటే, అలా కలవకుండా ఉండడం ఈజీయే కష్టమా? ఏమండి, బిర్యానీ వండుకొని తినకూడదంటే ఎలా ఉంటుంది పరిస్థితి? నిజమంటే చాలా కష్టం అండి. ఈ పదం మనం చదివేసుకుంటున్నాం కానీ అది చాలా ఈజీగా చదువుకుంటాం. ట్రై చేసి చూడండి.
ఇప్పుడున్న యవనస్తులు ట్రై చేయగలరా? ఇప్పుడున్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఉండగలరా? ఉండలేరండి. ప్రధానం జరిగితే చాలండి, కడుపులో చేసిన రోజులు అండి. కానీ యేసోపుని చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయన ఆశా నిగ్రహం కలిగిన వాడు. లైంగిక కోరికలు తనకున్నా దేవుని చిత్తాన్ని జరిగించాలనే ఉద్దేశంతో రాబోతున్న మహానుభావుడి కోసం ఎలాంటి మరొక చర్యను ఆయన జరిగించకుండా ఆశను ఏం చేశాడు? నిగ్రహం కలిగి ఉన్నాడు. లైంగిక చర్యలు, లైంగిక కోరికలు తనకు ఉన్నప్పటికీ దాన్ని బయట పెట్టకుండా ఆయన ఏం చేశాడు? చాలా గ్రేట్ అండి. అంటే అలాంటి పరిస్థితులు ఈరోజు మనకు లేవు. పెళ్ళైన తర్వాత మీ భార్యని కలవకూడదు, భర్తను కలవకూడదు అనే పరిస్థితులు అయితే లేవు. కానీ అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు ఎదురవుతుంటాయండి. అవి చెప్పే ప్రయత్నమే ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు భార్య కడుపు వచ్చింది, పుట్టింటికి వెళ్తుంది. పెళ్ళైన సంవత్సరం పుట్టింటికి వెళ్తుంది. అప్పుడు దుర్మార్గుడు సరిగ్గా ఉండడు. అక్క అక్కడికి వెళ్తుంది పుట్టింటికి, అక్క అక్కడ కుదురుకుండదు. కొద్ది రోజులు లైంగికంగా కలుసుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు వీళ్ళు చేసే తొంట్ర పనులు, పిచ్చి పనులు ఒకటి రెండు కాదండి. ఇలాంటి సమయాల్లో కూడా మనం యేసోపుని చూసి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, కొద్ది రోజులు మనం ఎలా ఉండాలి? నిగ్రహం కలిగి ఉండాలి. పెళ్ళైన కొత్తలోనే నిగ్రహం కలిగి ఉన్నాడు. పెళ్ళే కొంతకాలం కాపురం చేసిన మనం నిగ్రహంగా ఉండడం పెద్ద పని ఏమి కాదు. లైంగిక కోరికలు అంచుకున్నాడండి. అక్రమ సంబంధాలు, ఈ చెడు పనులు, ఇవన్నీ కలగడానికి ఏ ప్రధానమైన కారణాలు అంటే వివాహం అంటేనే అందులో ఒక ముఖ్య ఉద్దేశం. వివాహం చేసుకోవడం చాలా ఉద్దేశాలు ఉన్నాయి. అందులో ఒక ఉద్దేశం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. వివాహం చేసుకోవడంలో చాలా కారణాలు. ఒక కారణం 7వ అధ్యాయం 2-3 వచనాలు. అయినను జారత్వాలు జరుగుతున్నాయి కనుక ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఎందుకు ఈ పెళ్ళి? ఎందుకంట? జారత్వాలు జరుగుతున్నాయి, తప్పుడు పనులు జరుగుతున్నాయి, వ్యభిచారాలు జరుగుతున్నాయి. అవి జరగకుండా, అవి కంట్రోల్లో ఉండాలంటే అందరికి ఏం జరగాలి? వివాహం జరగాలి. ఇప్పుడు యేసోపు కూడా వివాహం దేనికి? యేసోపు జీవితంలో కూడా ఏం జరగకుండా ఉండడానికి? జారత్వం జరగకుండా ఉండడానికి, వ్యభిచార సంబంధమైన క్రియలు జరగకుండా ఉండడానికే వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న 9 నెలల పాటు ఎలా ఉన్నాడు? నిగ్రహం, ఆశా నిగ్రహం కలిగిన వాడు అండి. నిగ్రహం కలిగిన వాడు ఆయన, లైంగిక నిగ్రహం కలిగిన వాడు. వ్యభిచారాలు జరుగుతున్నాయి ఈరోజు, చాలా మంది జీవితాలు వ్యభిచారాలు జరుగుతున్నాయి. అవి జరగకుండా ఉండాలి. భార్యలు, భర్తలు దూరంగా ఉంటే వ్యభిచారాలు జరుగుతున్నాయి అనుకునే రోజులు పోయేయండి. ఈ పదం చెప్పచ్చు లేదో. దూరంగా ఉంటున్నారు కనుక ఏదో వ్యభిచారం చేస్తున్నారండి, లేదా ఇంకో పని చేస్తున్నారు అనుకోవచ్చు. భార్యాభర్తలు దగ్గరకున్నా కూడా దుర్మార్గులు ఏం చేస్తున్నారు? ఆ పదం మీకు అర్థమవుతుందా? దూరంగా ఉన్నారు కనుక పోన్లీ ఇడే చేయక తెలియక, లేక ఏదో ఉండలాగే చేసాడు, లేదా స్త్రీ ఏది చేసింది అనుకోవచ్చు. భార్య ఉంది, భర్త ఉంది, సంసారం చేసుకోవడానికి అవకాశం ఉంది, ధర్మాలు జరిగించడానికి అవకాశం ఉంది. అయినా ఏం చేస్తున్నారు? వ్యభిచారాలు జరుగుతున్నాయి. స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలి. పురుషుడు వ్యభిచారం చేస్తున్నాడంటే ప్రాబ్లం నీదే. స్త్రీ వ్యభిచారం చేస్తుందంటే ప్రాబ్లం నీదే. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? నిర్గమాకాండము 21వ అధ్యాయం 10వ వచనం. కుమార్తెల విషయమై న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలను. ఆ కుమారుడు వేరొక దానిని చేర్చుకొనిను మొదటి దానికి ఆహారమును, వస్త్రమును, సంసార ధర్మములను తక్కువ చేయకూడదు. నీ భార్య వేరేవాడితో పోతుందంటే ధర్మాల విషయంలో నువ్వేం చేస్తున్నావు? తక్కువ చేస్తున్నావు. నీ భర్త నువ్వు ఉండగానే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే ధర్మాలు జరిగించే విషయంలో నువ్వు తక్కువ చేస్తున్నావు. అంటే ఇలాంటి పదాలు మాట్లాడకూడదు అనుకుంటారు, కానీ ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన పదాలండి. ఇలాంటి పదాలు మాట్లాడుకోవాలి మనం. తెలియాలి మనకు. స్త్రీకి తెలియాలి, పురుషుడికి తెలియాలి. ధర్మాల విషయంలో ఏమవకూడదు? తక్కువ జరగకూడదు. ధర్మాల విషయంలో తక్కువ జరగకూడదు. ధర్మం జరిగించే విషయంలో స్త్రీలు ఏం చేయాలి? ముందుండాలి, పురుషులు ముందుండాలి. భార్య కోరిక భర్త, భర్త కోరిక భార్య జరిగించాలి. అలా వారు తృప్తిగా ఆ కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడే, ఆ ధర్మాల విషయంలో లోటు లేనప్పుడే బయటికి వెళ్ళడానికి ఏముండదు, అవకాశం ఉండదు. ఈరోజు బయట తిరుగుతున్నారంటే భార్య ఏం చేయట్లేదు? ధర్మాలు జరిగించట్లేదు. ఈ మధ్యకాలంలో కేసు నా దగ్గరికి వచ్చింది. ఏంట్రా నీ ప్రాబ్లం అంటే, ఎందుకు నీ చెత్తపోనంటే, రాత్రి నిద్రపోయే టైంకి ఎడుతున్నాడు గొడవ. అక్క ఎప్పుడు ఎడుతున్నాడు గొడవ?
రాత్రి నిద్రపోయే టైంకి గొడవ పెడుతుందంట. నాకు మైండ్ తినేస్తుంది, నా తల తినేస్తుంది, ఇంటికాడ ఉండబుద్ధి కావట్లేదు నాకు, ఏం చేయమంటావు? ఏం చేస్తాప్పుడు? అందుకే వేరే దారి ఎత్తుకున్నాను. స్త్రీలు కూడా చాలా తెలివైన వాళ్ళు ఉండవు. రాత్రులే గుర్తుకొస్తాయి అన్నీని. చీర కావాలి, సినిమాకి తీసుకెళ్ళాలి, పట్టు చీర కొనాలి, గాడిద గుడ్డు కావాలి, బంగారం కావాలని అప్పుడే గుర్తుకొస్తాయి. వీళ్ళు తెలివైన లేదు. ఈ టైంలో అడిగితే ఏం చేస్తాడు? డబ్బులుంటే కొంటాడు, లేదనుకోండి నీ బాధ తట్టుకోలేక పోతాడు పక్కకి. జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈరోజు వ్యభిచారాలు జరగడానికి ఇవే ప్రధానమైన కారణాలు. ఈ విషయంలో సంఘస్థులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరంతా నా కుటుంబం చెప్తున్నాను, మన కుటుంబంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, రాకుండా ఉండాలంటే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సిగ్గుపడే విషయాలు కాదు, నవ్వుకునే విషయాలు కాదు. తల్లిదండ్రులు తెలీదా పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు కలిసి జీవిస్తారని? సిగ్గుపడతారా? ధర్మాలు జరిగించే విషయంలో స్త్రీలు తక్కువ లేకుండా చూసుకోండి. పురుషులకి మీ ఆయన వేరే వాళ్ళు తిరుగుతున్న డౌట్ వస్తే చాలు, నీకు అర్థమైపోవాలి నేనేదో లోపం చేస్తున్నాను, నాలో ఏదో ప్రాబ్లం ఉంది, మీకేం కావాలండి, మీ పరిస్థితి ఏంటి అడిగి మీ భర్త యొక్క ధర్మాలు జరిగించే విషయంలో మీరు ముందుకు వెళ్ళాలి. అందరూ ఒకలా ఉండరు, అందరూ ఏ సోపులా ఉండాలని రూల్ ఏమి లేదు. ఏ సోపు ఉన్నాడు, ఏ సోపుని బట్టి మనం పాఠం నేర్చుకోవాలి. ఏ సోపుని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఏ సోపుని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, పరిస్థితులు బాగాలేనప్పుడు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. కానీ పరిస్థితులు బాగున్నప్పుడు ఆశా నిగ్రహం కలిగి ఉండవలసిన అవసరం లేదు. ఆ తర్వాత సంసారం చేసాడు, నరులు పిల్ల కొన్నాడు. ఎవరు? ఏ సోపు ఏం తక్కువ తినలేదు. నరులు మగపిల్ల కన్నాడు, కొంతమంది ఆడపిల్ల కూడా కన్నాడు. ఆ తర్వాత మరియా తన భర్త విషయంలో ఏం చేయలేదు, సంసార ధర్మాలు జరిగించే విషయంలో ఆవిడ కూడా ఏమి తక్కువ చేయలేదు. లోపం లేకుండా, ప్రాబ్లం లేకుండా మన కాపురాలు, మన సంసారాలు ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఎవరిది? యేసోపుది. యేసోపుని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసోపు ఆశా నిగ్రహం కలిగిన వాడు. పరిస్థితులు బాగాలేనప్పుడు అది పురుషుడైనా స్త్రీ అయినా మనం ఏం చేయాలి? ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఒకసారి భార్యకి బాగుండదు, ఒకసారి భర్తకు బాగుండదు. నా జరిగిస్తావు లేదా, ధర్మం జరిగిస్తావు లేదా అని గొడవ పెట్టకూడదు. నువ్వు గొడవ పెట్టకూడదు. అంటే ఈ చిన్న కారణాన్ని బట్టే మా ఊర్లో ఒక సంబంధం మొక్కలైపోయిందండి. నేనే పెద్ద మనిషిని. ఏంటమ్మా ఏం కాదమ్మా అంటే, లేదండి నేను తట్టుకోలేకపోతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు. పరిస్థితులు అర్థం చేసుకోవాలి. ఒకసారి భార్యకి బాగోదు, ఒకసారి భర్తకి బాగోదు. అన్నిటిని మనం కవర్ చేసుకోవాలి, అన్నిటిని చూసుకోవాలి, మనం ముందుకి వెళ్ళాలి. పరిస్థితులు బాగాలేనప్పుడు కొంచెం కారం తినడం ఏం చేయాలి? మనం తగ్గించాలి, గట్టుకు తింటాం. పరిస్థితులు ఎలా ఉన్నా చూడం, పరిస్థితులు తగ్గట్లుగా మనం ప్రవర్తించాలి. ఈ పదం నేను మరో ఉద్దేశం చెప్పట్లేదండి. పరిస్థితులు తగ్గట్లుగా మనం వెళ్ళాలి. మన సంసారాన్ని ప్రాబ్లం లేకుండా ఏం చేయాలి? మనం చేసుకోవాలి. చాలామంది చెప్తుంటారు, మా ఆయన ఆలకిలు తిరుగుతున్నాడంటే ఇవిడేదో మంచిదన్నట్టు చెప్తుంటారు. నువ్వే దొంగతనం నాకు తెలుసు, నువ్వు వేయాల్సిన వేషాలు వేస్తున్నావు, అంతేకాడు ఏం చేస్తున్నాడు? పోతున్నాడు అంతేడు. కనుక భర్త వేరే వైపు వెళ్లకుండా, భార్య వేరే వైపు వెళ్లకుండా ఉండాలంటే అవసరాలప్పుడు మీ ధర్మాలు జరిగించాలి. లేదు పరిస్థితులు ఏం బాగాలేనుకున్నప్పుడు ఆశా నిగ్రహం కలిగి ఉండడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. యేసోపుని చూసి మనం నేర్చుకోవాల్సిన నాలుగో పాఠం ఏంటంటే ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. లైంగిక ఆశా నిగ్రహం కలిగి మనం జీవించగలగాలి. ఇది నాలుగో పాఠం. ఇక యేసోపు నుండి మనం నేర్చుకోవాల్సిన ఐదో పాఠం ఏంటంటే, ఇదే నిజమైన క్రిస్మస్. వ్యభిచారాలు జరగకుండా మన కుటుంబాలు ఉండడమే మన కుటుంబాలు ఏంటి నిజమైన క్రిస్మస్. ఆయన భర్త అడిపోతాడు, భార్య ఇడిపోతుంది, ఇద్దరు ఏం చేస్తారు? ఇంట్లో కూర్చొని కిస్మిస్. మీకు అర్థమవుతుంది లేదు? నిజమైన క్రిస్మస్ అంటే ఏంటనుకుంటున్నారు? ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, లైంగిక కోరికలు అణించుకోవాలి, భార్య భర్త తప్పు చేయకుండా జీవించాలి. అప్పుడు చేయాలి ఏంటి? క్రిస్మస్. మరియా యేసోపు చేశారండి క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ చేశారండి. మరియకుండవా కోరికలు? 9 నెలలు తన భర్తను కలవకుండా ఆవిడకి కోరికలున్నాయి, ఈయనకి కోరికలున్నాయి, అణుచుకున్నారు. మహనీయుని భూమి మీదకు తీసుకొచ్చారు, చేశారు నిజమైన క్రిస్మస్. మన జీవితంలో, మన కుటుంబంలో నిజమైన క్రిస్మస్ జరగాలంటే ఇలాంటి వ్యభిచారాలకు మనం ఏమివ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. మేము చేయాల్సిన వ్యభిచారాలు మేము చేస్తామండి. క్రిస్మస్ తాతను తెచ్చేస్తాం, క్రిస్మస్ కేక్ తెచ్చేస్తాం, ఇంటి మీద స్టార్ పెట్టేస్తాం, మా నచ్చినట్టు చేస్తామంటే పోతాం. అది కాదు నిజమైన క్రిస్మస్.
యేసోపు నుండి మనం నేర్చుకోవాల్సిన 5వ పాఠాన్ని కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. యేసోపు జీవిత విధానాన్ని మనం గమనిస్తున్నప్పుడు యేసోపు ఎలాంటి వాడు అంటే ప్రభుత్వ చట్టాలకు లోబడిన వాడు యేసోపు. ప్రభుత్వ చట్టాలకు లోబడిన వాడు యేసోపు. లోకాసువార్త 2వ అధ్యాయం, లోకాసువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసూరు ఐగుప్తు వలన ఆజ్ఞ వచ్చింది. రాజుగారితో ఆజ్ఞ వచ్చింది, అబ్బాయి అందరూ జనాభా లెక్కలు రాయించుకోవాలి. ఏ లెక్కలు? జనాభా లెక్కలు రాయించుకోవాలి. ఆజ్ఞ జారీ చేయబడింది. అప్పుడు ఏం జరిగింది? 3వ వచనం, 3వ వచనం. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసోపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తన భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అంటే రాజాజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో రాజాజ్ఞకు లోబడుతున్నాడు. రాజాజ్ఞకు లోబడి తల్లి అయిన మరియని, నిండు చోళాలుగా ఉన్న మరియని తీసుకొని రాజాజ్ఞకు గౌరవించి రాజాజ్ఞకు లోబడి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? నజరేతు నుండి బెత్లెహేము వెళ్తున్నాడు. సుమారుగా 135 కిలోమీటర్లు. ఎన్ని? 135 కిలోమీటర్లు రాజాజ్ఞను గౌరవించి నిండు చోళాలుగా ఉన్న తల్లిని తీసుకొని ప్రయాణం ప్రారంభించేది ఎవరు? యేసోపు. యాక్చువల్గా కడుపుతో ఉన్నది, నిండు చోళాలుగా ఉన్నది, 4 రోజులు పోతే బిడ్డను కనేసే పరిస్థితి. ఆ టైంలో ప్రయాణాలు మనం ఏం చేయము? తర్వాత రాయించుకోవచ్చురా జనాభా లెక్కలో అంటాం. తర్వాత రాయించుకోవచ్చు, ఇప్పుడు రాయించుకోలేదు ఇలాంటి పరిస్థితుల్లోనే అనుకున్నాడు. కానీ అలా అనుకోలేదు యేసోపు. రాజాజ్ఞకు లోబడ్డాడు, ప్రభుత్వానికి లోబడ్డాడు. అలాంటి పరిస్థితిలో కూడా ఎక్కడికి వెళ్ళాడు? బెత్లెహేము వెళ్ళాడు. ఏమండి, 135 కిలోమీటర్లు నిండు చోళాలుగా ఉన్నవాడు ఇద్దరు కలిసి రాజాజ్ఞకు భయపడి వెళ్ళారు. ఏంటి? నిండు చోళాలుగా ఉన్నవాడు. ఏంటి, మనకు చిన్న నొప్పి వస్తే చాలు ఎక్కడ మానేస్తాం? ఏమండి, ప్రార్థన మానేయడానికి మనకు పెద్ద పెద్ద నొప్పులు అవసరం. చిన్న నొప్పే, దగ్గు వచ్చిన మానేస్తాం, జలుబు వచ్చిన మానేస్తాం, తుమ్ము వచ్చిన మానేస్తాం. కానీ ప్రభుత్వ అధికారానికి, ప్రభుత్వ చట్టాలకు యేసోపు లోబడ్డాడు. లోబడాలంటే లోబడాలి. మన వాళ్ళు కూడా ఏటకు మానేశారు. 2 రోజులు 15 రోజులు మానేశారు. ఎవరాజ్ఞకి? ప్రభుత్వ ఆదేశాలకు భయపడి ఎన్ని రోజులు మానేశారు? 15 రోజులు మానేశారు. 2 రోజులు మానలేదు ప్రభు ఆజ్ఞకి. ప్రభుత్వాలకి మనం లోబడాలి. ప్రభుత్వాలకే కాదు, ప్రభు ఆజ్ఞకి కూడా మనం ఏం చేయాలి? లోబడాలి. 150 కిలోమీటర్లు, 135 కిలోమీటర్లు సుమారుగా ఆయన ప్రయాణం చేసి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఏం జరిగింది అంటే అక్కడికి వెళ్తే ఏం జరిగింది చూడండి. వారక్కడ 6వ వచనం, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండును కనుక తన తొలిచూలు కుమారుని కొని పొత్తు గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తట్టులో పరుండు పెట్టిన. ఆడికి వెళ్ళేసరికి తల్లికి ఆ నెలలు నిండిపోయినాయి. వెంటనే ఏం జరిగింది? ఆ ప్రాంతంలోనే ప్రసవించింది. ఏమండి, ఆ రాజాజ్ఞకు లోబడి, ప్రభుత్వ చట్టాలకు లోబడి 135 కిలోమీటర్ల దూరం బెత్లెహేము వెళ్ళాడు. అలా బెత్లెహేము వెళ్ళడం వల్ల ఏం జరిగింది చెప్పనా? బెత్లెహేములోనే యేసు పుట్టాలన్న ప్రవచనాన్ని యేసోపు ఏం చేశాడు? ప్రభుత్వ ఆజ్ఞకు లోబడకపోతే నజరేతులోనే మరి ఎవరిని కనాలి? నజరేతులోనే మరి యేసును కనాలి. ఇప్పుడు నజరేతులోనే యేసును కన్నదనుకో, ప్రవచనం ఏమవుదు? ప్రవచనం నెరవేరాలి అంటే రాజాజ్ఞకు ఒక్కోసారి మనం ఏం చేయాలి? లోబడాలి. ఒక్కోసారి ప్రభుత్వం కొన్ని చట్టాలు పెడుతుందంటే కారణం మన మంచిగా అనుకోవాలి. మనం చట్టం లేదనుకోండి, ఈయన బెత్లెహేము వెళ్ళపోదు అనుకో, ఏసు అక్కడ పుట్టడు. ఏసు అక్కడ పుట్టకపోతే ప్రవచనం నెరవేరకపోతే ఈరోజు నీకు నాకేముండదు? ప్రవచనం నెరవేర్పు కొరకు రాజులను కదిలించాడు దేవుడు. రాజాజ్ఞకు భయపడ్డాడు. ఎవరు? యేసోపు. 135 కిలోమీటర్లు ఏం చేశాడు? ప్రయాణం చేశాడు. ఒక్కోసారి మనకు తెలియకుండానే ప్రభుత్వ చట్టాలను గౌరవించడం వల్ల దేవుని ఆజ్ఞను కూడా మనం ఏం చేస్తాం? లోబడి వాళ్ళు అవుతాం. ఎందుకంటే ప్రభుత్వ చట్టాలను పెట్టింది ఎవరు? చట్టాలను పెట్టింది ప్రభువే కదండి. ఈ అధికారాలన్నీ ఎలా? ఈ గవర్నమెంట్, ఈ చట్టాలన్నింటినీ పెట్టింది ఎవరు? అధికారాలు ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. రోమీయులకు రాసిన పత్రిక 13వ మొదటి వచనం, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. దేవుని వల్ల అధికారాలు వచ్చాయి.
ఈ ప్రభుత్వాలకు ఉన్న ఈ అధికారులందరూ ఏదో వాళ్ళ టాలెంట్ వలసగా దేవుడు వాళ్ళకి టాలెంట్ ఉంది, దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. దేవుడే వాళ్ళకి అధికారం ఇచ్చాడు కనుక వాళ్ళ అధికారాలకు మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి, లోబడి ఉండాలి. ప్రభుత్వ చట్టాలకు మనం లోబడాలి. యేసోపు లోబడ్డాడు. 135 కిలోమీటర్లు నిండు చోళాలను ఏం చేశాడు? బెత్లెహేం తీసుకెళ్ళాడు. అక్కడ ప్రసాదనలు వచ్చాయి, అక్కడ స్థలం లేదు, అయినా అక్కడ కనవలసిన పరిస్థితి. అంటే స్థలం లేని పరిస్థితుల్లోకి వెళ్ళి నిండు చోళాలను తీసుకెళ్తారు ఎవరన్నా? తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వ చట్టాలు కానీ లోబడినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రభుత్వ చట్టాలకు మనం కూడా ఏం చేయాలి? లోబడాలి. అది ప్రభు వల్ల కలిగిందని అంటాడు. 7వ వచనం చూడండి ఏమంటున్నాడు? 7వ వచనం ఏమన్నాడు చూడండి. ఇందుకే కదా. ఎందుకు అదే ఎందుకు? ప్రభుత్వ చట్టాలని దేవుడే పెట్టాడు కనుక, ప్రభుత్వ అధికారాలు దేవుడే ఇచ్చాడు కనుక, అధికారాన్ని దేవుడే ఇచ్చాడు కనుక, ఇందుకే కదా మీరు కూడా పన్ను చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నియు, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించడి. ఎవని ఎడ్ల భయం ఉండ వల్ల వాని ఎడ్ల భయమును, ఎవని ఎడ్ల సన్మానం ఉండ వల్ల వాని ఎడ్ల సన్మానం కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తెచ్చండి. మీరు పన్ను కట్టండి. మనం పన్ను ఎందుకు కడుతున్నాం అంటే అధికారాలు ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. ఏమయ్యా మీ శిష్యులు ఏం కట్టట్లేదు? పన్ను కట్టాలి. పేతురు, మనం కూడా ఏం కట్టాలి? పన్ను కట్టాలి. మన వాళ్ళ చోటకెళ్ళు గేలమే షెక్యూలు పడుతుంది, చేప పడుతుంది, అందులో ఏముంటుంది? షెకేలు ఉంటుంది. నీకు నాకేం కట్టే? పన్ను కట్టే. యేసుక్రీస్తు వారే ప్రభుత్వానికి ఏం కట్టాడు? పన్ను కట్టాడు. ప్రభుత్వ అధికారాలకు మనం ఏం చేయాలి? లోబడాలి. యేసోపు చూసి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యేసోపు కూడా ప్రభుత్వ అధికారాలకు ఏం చేశాడు? లోబడ్డాడు. కానీ నేను అంటాను, ఆ సమయంలో ఆయన లోబడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఎవరు? అప్పటికే నిండు చోళాలు. నిజంగా ఆ పరిస్థితి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి మెంటలెక్కేద్దండి బాబు. గర్భవతిగా ఉన్న ఆవిడ నొప్పులు పడుతున్నప్పుడు మనం ఉండలేము, పక్కన ఉన్నోళ్ళు మనం భరించలేము. మరీని ఉద్దేశించి ఎవరో పెద్ద ఆయన పాట రాశాడు. ఎంత దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండు తడబడి కరిగి నీరగుచున్నది. ఎంత చరణం ఉంటుంది. ఏమని? నిండు చూలాలి మరియమ్మ తల్లి నడవలేక సుడువడి. ఇది క్రిస్మస్ పాట. ఇప్పుడు క్రిస్మస్ పాట ఏంటి? బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి. పాట మారిపోయిందండి. అంటే 10 ఏళ్ల క్రితం ఈ పాటలు వినేవాళ్ళు మనం. 10 ఏళ్ల క్రితం క్రిస్మస్ వేరండి. ఆ క్రిస్మస్ వేరు, ఆ వాతావరణం వేరు. 10 సంవత్సరాల క్రితం చెప్తాను, ఇప్పుడు కాదు. 10 ఏళ్ల క్రితం క్రిస్మస్ వాతావరణం వేరు. మంచి పాటలు, కోయిలమ్మ అనే పాటలు. మరి ఒక త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, యేసోపు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, జ్ఞానుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, గొర్రెల కాపర్ల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ పాటలు ఉండేవి. క్రిస్మస్కి ఒక అర్థం తెలిసేది. క్రిస్మస్ అర్థం మారిపోయిందండి. డ్యాన్సులు, స్కిట్లు, భోజనాలు, లైటింగ్లు, స్టార్లు, ఎవరెవరో వచ్చేసారండి. ట్రెండ్ మారిపోయింది. ఏంటి పాట? ఏంటి? బెత్లెహేములో సందడి, పశువుల పాక. బెత్లెహేములో సందడి ఆయన పుట్టినప్పుడు. ఏ రోజు రాజు ఆజ్ఞనిచ్చాడు, పిల్లలందరినీ వేసేయండి అన్నాడు. సందడి కాదు, అంగలార్పు. ఒక మాట చెప్పనా, ఆ రోజు బెత్లెహేములో ఏం జరిగింది చెప్పనా? యెరూషలేములో ఏం చెప్పనా? యెరూషలేం ప్రజలందరికీ ఏంటి? భయం పట్టేసుకుందండి. అంటే అర్థం మారిపోయింది. ఎందుకు అర్థం మారిపోయిందంటే ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేదు. యేసోపు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, యేసోపు జీవితాన్ని, మరియ జీవితాన్ని మనం చూసి నేర్చుకోవాల్సినప్పుడు వారి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని మాటను ఏం చేశారు వాళ్ళు? విధేయత చూపించారు. మరియ దగ్గరకు వచ్చి, మరియా నువ్వు గర్భవతమ్మా. ఏమనుకుంటారు ప్రజలు? ఏమనుకున్నా ఏం కాదు, నేను నీ మాటకు విధేయత చూపిస్తాను. మరియ చూపించింది, యేసోపు చూపించాడు. వారు చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అంటే దేవుని మాట వాళ్ళు విధేయత చూపించారు. అలాగే ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఏం చేశారు? విధేయత చూపించారు. మనం ప్రభుత్వాలకు ఏం చేయాలి? విధేయత ఖచ్చితంగా చూపించాలి. అన్ని సమయాల్లో చూపించాలా అంటే అన్ని సమయంలో చూపించాలి, కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి. ఏంటి ఆ షరతులు? దేవుని పిల్లలుగా ఉన్న మనం పాపము లేనంత వరకు మాత్రం ప్రభుత్వ చట్టాలకు ఏం చేయొచ్చు? మనం లోబడి ఉండదు. పాపము జరగనంత వరకు చట్టాలకు లోబడచ్చు. పాపమే జరుగుతుంది అనుకో, చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఏమన్నారు? మేము మొక్కమంటే మొక్కం, అది పాపం. మొక్కకపోతే లోపల పడేస్తాం కొండలు. ఓకే, ఆజ్ఞకి ఓకే. లోపల పడిపోయి ఆజ్ఞకి ఓకే. మొక్కే ఆజ్ఞకి మాత్రం మేము లోపడం. మొక్కే ఆజ్ఞకి లోపడం. గుండంలో పడిపోయి ఆజ్ఞకి ఏం చేస్తాం? లోపడతాం.
పాపం జరగనంత వరకు ఓకే, పాపం జరగనంత వరకు ప్రభుత్వ చట్టాలకు మనం ఏం చేయాలి? లోబడాలి. యేసోపుని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రభుత్వ చట్టాలకి యేసోపు ఏం చేశాడు? లోబడ్డాడు. ఇక మరొక విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యేసోపు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటంటే, ఆరో విషయం ఏంటంటే, ధర్మశాస్త్రమును అనుసరించిన వాడే యేసోపు. యేసోపు ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞలను ఎంత బాగా జరిగించాడో నిజంగా అవన్నీ మనం చూస్తున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంటుందండి. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 8వ దినం జరగాల్సింది ఏంటి? సున్నతి జరగాలి. ఇశ్రాయేల్ లెక్కల ప్రకారంగా 8వ రోజే సున్నతి జరుగుతుంది. 8వ రోజే పేరు పెడతారు. యేసుక్రీస్తు వారికి ఖచ్చితంగా 8వ రోజు ఏం జరిగింది? సున్నతి జరిగింది. 8వ రోజు ఆయనకు పేరు పెట్టబడింది. ఈ విషయాలు ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలు. ధర్మశాస్త్రాన్ని ఎంత బాగా అనుసరించాడో ధర్మశాస్త్రంలోకి వెళ్ళి ఆ విషయాలు మనం జాగ్రత్తగా చూడగలిగితే, లేవియా కాండము 12వ అధ్యాయం, ముగిస్తాను, కంగారు పడకండి. లేవియా కాండము 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు త్వరగా చదివేద్దాం. 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మళ్ళీ చేద్దాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిని ఎడల ఆమె 7 దినములు పొరటాలే ఉండవలను. లెక్కలు బట్టి పొరటాలే ఉండవలను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయించవలను. ధర్మశాస్త్ర ప్రకారంగా బిడ్డకు ఎప్పుడు జరిగించాలి సున్నతి? 8వ దినం జరిగించాలి. ఇప్పుడు యేసోపు ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారి జీవితంలో ఎలా జరిగిస్తున్నారు చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు కరెక్ట్గా డేట్ని గుర్తుపెట్టుకున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం 8వ దినం ఏం జరగాలి? సున్నతి జరగాలి. ఖచ్చితంగా యేసోపు ధర్మశాస్త్రం ఏం చేస్తున్నాడు? జరిగిస్తున్నాడు. యేసు ఖచ్చితంగా 8వ రోజు సున్నతి చేయించాడు. అంటే సున్నతిని ధర్మశాస్త్ర ప్రకారంగా జరిగిస్తున్నాడు. ఇక యేసోపు ఇంకేం చేస్తున్నాడు అని మనం ఆలోచించగలిగితే, రెండోదిగా ఏం చేస్తున్నాడు అంటే, ప్రభువునకు ప్రతిష్ఠిస్తున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తుని. పాత నిబంధన ప్రకారంగా మొట్టమొదటి పుట్టిన బిడ్డను ఏం చేయాలి? ప్రభువు ప్రతిష్ఠించాలి. నిర్గమాకాండము 13వ అధ్యాయం 1 నుంచి 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలులో మనుషులు ఎక్కయు పశువులు ఎక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లలను నాకు ప్రతిష్ఠింపుము, అది నాదని చెప్పను. అంటే మొట్టమొదటి పుట్టిన ఏం చేయాలి? దేవుడికి ఇచ్చేయాలి. ఏం చేయాలి? అది మేకైనా గొర్రెైనా ఏం చేయాలి? ఇచ్చేయాలి. పుట్టిన బిడ్డను కూడా ఏం చేయాలి? ఇచ్చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు అని కూడా ఏం చేయాలి? ఇచ్చేయాలి. ప్రతిష్ఠించడం అంటే ఇచ్చేయాలి. సహజంగా పిల్లలు ఇచ్చేయగలం మనం? ఎవరు మాట్లాడలేదు. ఇవ్వగలమా? ఇవ్వలేమని దేవుడు ఏం చేశాడు? అరే అబ్బాయి, యాక్చువల్గా మీరు ఇచ్చేయాలి, కానీ మీరు ఉండలేరు కనుక ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మీ పిల్లని ఏం చేయాలి? మళ్ళీ మీరు తీసేసుకోండి అని ఆప్షన్ కూడా పెట్టాడు. యాక్చువల్గా యేసుక్రీస్తు వారిని దేవునికి ఇచ్చేయాలి, కానీ యేసోపు ఇచ్చేసాడా? తీసుకొని వచ్చేసాడు. ఎందుకు తీసుకొచ్చేసాడు? అలా ఇచ్చేసిన వారిని ఇడిపించుకునే ఆప్షన్ కూడా ఉంది. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 15వ వచనం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ 15వ వచనం, 14 కూడా చేద్దాం. ఇశ్రాయేల్లో మీదగుతుంది. 15వ వచనం, మనుషుల్లో దేమి జంతువుల్లో దేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణుల్లో ప్రతి తొలుచూలు నీదగును. అయితే యాక్చువల్గా ఇచ్చేయాలి, కానీ మనం ఏం చేయము? ఇవ్వలేము. బైబిల్లో కావడం ఉంటుంది. ఆవిడ పేరు హన్నా, కొడుకు పేరు సమూయేలు. ఏం చేసింది? ఇచ్చేసింది. మొట్టమొదటి పుట్టినాడు ఏం చేసింది? ఇచ్చేసింది. అలాగే ఇచ్చేయాలి. అలా ఇచ్చేసే దమ్ముంటే ఇచ్చే దమ్ము లేదనుకో ఏం చేయమన్నాడు? అయితే మనుషుని తొలిచూలు పిల్లలను వెలచ్చి విడిపింపవలను. ఎంతో కొంత డబ్బులు ఇచ్చి దేవుడు చెప్పిన ఆ వస్తువులను అక్కడ ఇచ్చి యాజకుడికి ఏం చేయాలి? విడిపించాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే, పిల్లల కన్నా తర్వాత ఏదో పాట అంటారా, ఆ పాట ఆలే పాడుకుంటారు. ఆ పాట మీ పాట కాదు, ఆ పాట దేవుని పాట. ఏమన్నా చూడ కింద
ఏమివ్వాలి? 16వ వచనం. అపవిత్ర జంతువుల తొలిచీల పిల్లను వెలిచ్చి విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నువ్వు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరం యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులముల వెండినిచ్చి వాటిని విడిపించవలను. తులముల 20 ఏంటి? కొన్ని తులాలు బంగారం ఇచ్చి బిడ్డను ఏం చేయాలి? 100-500 పాస్టర్ గారికి ఇచ్చి ఏం చేస్తాం? తీసుకెళ్ళిపోతాం. నా కాడ తెస్తే ఎవరు? అసలు నేనైతే ఇవ్వను. ఒక ఆడ ఒక రోజు అడిగింది, అమ్మా అలా అలా చదువుదాం బాబు అంది. అలా కుదరదని చెప్పాను నేను. ఎందుకంటే బోల్ రూల్స్ ఉన్నాయి. ఒక 5-6 తులాలు వెండిస్తే కానీ విడిచిపెట్టలేని పరిస్థితి. అంటే అలా మొట్టమొదటి పెట్టిన ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించే పరిస్థితి లేనప్పుడు ఎంతో కొంత చేసి ఏం చేయాలి? వెల ఇచ్చి తీసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా ఏం చేశారు? ప్రభుకి ప్రతిష్ఠించారు, వెల ఇచ్చి విడిపించుకున్నారు. ఆ విషయాన్ని చూడండి. లోకాసు వార్త ముగిస్తాను, 2వ అధ్యాయం 22 నుంచి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తలుచూలు మగపిల్లలను ప్రభుకు ప్రతిష్ఠింపబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రము అందు చెప్పబడినట్లు గొవ్వల జతనైనను 2 పావురు పిల్లలను బలిగా అర్పించుటకును వెళ్ళారు. అంటే ఖచ్చితంగా ప్రభుకి ఏం చేశారు? ప్రతిష్ఠించారు. ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా యేసోపు ఏం చేస్తున్నాడు? పాటిస్తున్నాడు. 8వ దినం సున్నత అన్నాడు, ఖచ్చితంగా చేయించాడు. ప్రభు ప్రతిష్ఠించాలన్నాడు, ప్రతిష్ఠించాడు. వెంటనే మళ్ళీ ఎంతో కొంత డబ్బులు చేంజ్ చేసాడు, వెనక్కి తీసేసుకున్నాడు. అక్కడ 22వ వచనంలో పాదం ఉందండి. ఆ శిశువుకు 22వ వచనం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు. ధర్మశాస్త్ర ప్రకారంగా శుద్ధి చేసుకుని కొన్ని దినాలు ఉంటాయి. మగపిల్లడైతే ఎన్ని రోజులు? మగపిల్లడు పుట్టాడు అనుకోండి, తల్లి ఎన్ని రోజులు కడగా ఉండాలి? 33 రోజులు. ధర్మశాస్త్ర లెక్కలు మీకు తెలియాలి. ఆడపిల్ల అయితే 40 రోజులు. 33 రోజులు శుద్ధి దినాలు గడవాలి మగపిల్లడికైతే. ఆడపిల్లకైతే 40 దినాలు. ఇప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని, మగ బిడ్డను తీసుకొని దేవాలయానికి వెళ్ళాలనుకోండి, సున్నతి 7 రోజులు, సున్నతి 8 రోజులు, ఈ 33 రోజులు, మొత్తం ఎన్ని రోజులు? అవి ఒక 7 రోజులు పుట్టినప్పుడు 7 అంటారు. ఈ యొక్క 33 40 రోజుల తర్వాత మగపిల్లడు పుడితే దేవాలయానికి వెళ్ళాలి. ఆడపిల్ల పుడితే ఏదో చెప్పండి. 66 రోజులేమో శుద్ధి దినాలు. ఆడపిల్ల పుట్టింది కనుక 2 నెలలు కడగా ఉండాలని చెప్తాడు దేవుడు. మొత్తం 80 రోజులు. ఆడపిల్ల పుడితే 80 రోజుల తర్వాత దేవాలయంకి వెళ్ళాలి బిడ్డను తీసుకుని తల్లి. మగపిల్లడు పుడితే 40 రోజులు. ఇవి శుద్ధి దినాలు అంటారు అన్నమాట. 22వ వచనంలో ఉన్న వాక్యానికి అర్థం చెప్తున్నాను. అంటే ఆ వాక్యం ఏంటా అని మీరు కంగారు పడకుండా శుద్ధి దినములు గడిచే వరకు అంటాడు. మరియా యేసోపులు గమనిస్తున్నప్పుడు ధర్మశాస్త్రం రూల్స్ అన్ని ఏం చేస్తున్నాడు? పాటిస్తున్నాడు. సున్నతి 8వ దినాన ప్రభుకు ప్రతిష్ఠించడం చేస్తున్నాడు. ఇక 3వదిగా కూడా ఆయన జీవితంలో ఏం చేశాడు చూడంటే, బలులు అర్పిస్తున్నాడు. ఏం చేశాడు? బలి అర్పించాడు. చూడండి, లేవియకాండము 12వ అధ్యాయం 6వ వచనం. లేవియకాండం 12వ అధ్యాయం 6వ వచనం. ముగిచ్చేస్తాను, ఏం కంగారు పడకండి. లేవియకాండము 12వ అధ్యాయం 6వ వచనం. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్ణమైన తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురూపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్ష గుడారము దూరమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. ఒక గొర్రెనో మేకను తీసుకురావాలంట. డబ్బును తెస్తారు పేదోళ్ళు అయితే. 8వ వచనం. ఆమె గొర్రె పిల్లను తేజాలని అట్లా డబ్బు లేదు, అందరికి డబ్బులు ఉండాలని ఉంటుందండి, అందరికి గొర్రెలు ఉండాలని ఉంటుందండి. గొర్రెలు లేకపోతే గొర్రెను కొనాలి. పేదోళ్ళు ఉంటారు, గొర్రెను కొనలేని పరిస్థితుల్లో ఉన్న పేదోళ్ళు ఉంటారు. అలా ఎవరైనా గొర్రెను కొనజాలకపోతే, తేజాలకపోతే ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురు పిల్లనైనను దహన బలిగా, ఒకదానిని పాప పరిహారార్థ బలిగా, ఒకదానిని తీసుకొని రావలను. యాజకుడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా ఆమెకు పవిత్రత కలిగిన. పేదోళ్ళు అయితే ఏమంట? పావురాలంట. డబ్బున్నోళ్ళు అయితే గొర్రెలంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని దేవాలయాన్ని తీసుకెళ్లారు. ఏమి ఇవ్వాలి? బలి ఇవ్వాలి. యేసోపు కూడా యేసుక్రీస్తు బలిచ్చాడు. ఏంటిని బలిచ్చాడు?
చూడండి లోకాసువార్త 2వ అధ్యాయం 24 వచనం. 4 నుంచి అందాం. ప్రతి తొలిచూలు మగపిల్లలు ప్రభునకు ప్రతిష్ఠింపబడవాలని అని ప్రభు ధర్మశాస్త్రం అందు రాయబడినట్లు ఆయనకు ప్రభునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రం చెప్పబడినట్లు గొవ్వల జతను 2 పావురు పిల్లలను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. గొర్రె పిల్లలు ఏం పావురాలు తీసుకెళ్తారంట. పావురాలు ఎవరు తీసుకెళ్తారు? బాగా పేదోళ్ళు తీసుకెళ్తారు. అంటే యేసోపు మరియా వారి జీవితాలు గమనిస్తున్నప్పుడు పావురాలు తీసుకెళ్లారంటే వీళ్ళు చాలా పేదోళ్ళు. ఏదేమైనప్పటికీ యేసోపు జీవితాలు మనం గమనిస్తున్నప్పుడు యేసోపు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? పాటిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. యేసోపు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. అంటే యేసోపు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు అంటే యేసోపు ఎవరు? నీతిమంతుడు. ఎంత తెలుసు ధర్మశాస్త్రమును ఏమంటాడు? రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులు. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, వినేవారు చెప్పేవారు నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రమును అనుసరించేవారే నీతిమంతులు ఎంచబడతారంట. యేసోపు చూస్తున్నప్పుడు యేసోపు ధర్మశాస్త్రం అనుసరించాడు కనుకనే యేసోపు ఎవరు? నీతిమంతుడు. నేనంటాను యేసోపు ఎలాగైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించాడో, దేవుని వాక్యాలు అనుసరించాడో, దేవుని మాటలు అనుసరించాడో, మనం కూడా యేసోపు చూసి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యేసోపు ఎలాగైతే అనుసరించాడో అలా మనం కూడా ఏం చేయాలి? అనుసరించాలి. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో కాదు, దేవుని వాక్యాలు విన్నట్లుగా అనుసరించడమే నిజమైన క్రిస్మస్. ఇక యేసోపు జీవితంలో మరొక సంఘటన ఉంది, ముఖ్యమైన సంఘటన. ఆ సంఘటన కూడా మనం చూసుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. చివరిగా యేసోపు జీవితంలో జరిగిన మరొక సంఘటన ఏంటంటే దేవుని నడిపింపుకు లోబడిన వాడే యేసోపు. దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిచాడు, ఎలా నడిపించాడు దేవుడు? కలల ద్వారా నడిపించాడు. కలలో దేవుడు మాట్లాడితే ఆ మాటకి లోబడి ఏం చేసేవాడు? వెళ్ళిపోయేవాడు. యేసోపు జీవితంలో 4 కళ్ళు వచ్చాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో కళ వచ్చింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో కళ వచ్చింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో కళ వచ్చింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22, 23 వచనాల్లో మరొక కళ వచ్చింది. మొత్తం 4 కళ్ళు వచ్చాయి. అందులో ఒక్కల ఏ కళ? నీ భార్యను చేర్చుకో. వెంటనే ఏం చేశాడు? చేర్చేసుకున్నాడు. రెండో కళ ఏంటి చూద్దాం. చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత జ్ఞానులు వెళ్ళారు, పూజించారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసేపు నాకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిష్యును చంపాలనుకుంటున్నాడు, ఆయన ఎదగబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తుకి పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. రెండో కళ ఏంటి? అబ్బాయి హేరోదు పుట్టబోతున్న యేసుని చంపాలనుకుంటున్నాడు, నువ్వు అర్జెంటుగా లేచి ఏం చెయ్యి? ఎక్కడికి వెళ్ళిపో? ఐగుప్తు వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళిపోయాడు. రాత్రి కళ వచ్చింది. కళ్ళలో మేలుకున్నాడు, నిద్ర లేచాడు, అన్నీ సర్దేసుకున్నాడు. అప్పుడే కన్నా ఆ బిడ్డను తీసుకొని, తల్లిని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తి పక్కనే లేదు ఏమండి? బెత్లెహేం నుంచి ఐగుప్తి ఎంత దూరం? చాలా దూరం. సుమారుగా 600 నుంచి 700 కిలోమీటర్లు ఉంటుందంట సుమారుగా. బోర్డర్ అయితే ఎంత? బోర్డర్ 65 కిలోమీటర్లే. కానీ బోర్డర్లో ఉంటావా? సుమారుగా 600 నుంచి 700 కిలోమీటర్ల దూరం. ఎప్పుడైతే దేవుడు కల్లా మాట్లాడాడో వెంటనే భార్యను తీసుకున్నాడు, బిడ్డను తీసుకున్నాడు, వెంటనే ఏం చేశాడు? ప్రయాణం అయిపోయాడు. అంటే రెండో స్వప్నాన్ని కూడా ఏం చేశాడు? ఆయన ఫాలో అయిపోయాడు. నెక్స్ట్ 3వ స్వప్నం వచ్చింది. మూడోది వచ్చింది. చూడండి ఏం జరిగిందో. మూడోది మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. హేరోదు చనిపోయాడు, ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో మళ్ళీ కనబడిందంట దేవదూత. నువ్వు అర్జెంటుగా లెగాలి. లెగడం అంటే ఏంటి? నిద్రపోతున్నాడు, కల వస్తుంది. నిద్రలో చెప్పింది కల, నిద్రలో దేవదూత చెప్పింది, వెంటనే నిద్ర మేలుకుంటున్నాడు, లేచి వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళాలి? ఉదయాన్నే వెళ్ళాలి. నిద్ర లెగడం, వెళ్ళిపోవడం. నిద్రలో కూడా దేవుని మాటను ఏం చేస్తున్నాడు? ఆయన ఫాలో అవుతున్నాడు. 3వ కళ వచ్చింది. అబ్బాయి నువ్వు అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళిపో?
మళ్ళీ ఎరుసలేం వెళ్ళిపో, చచ్చిపోయాడు అన్నాడు. మళ్ళీ వెంటనే ఏం చేశాడు, మళ్ళీ ప్రయాణం చేశాడు. మళ్ళీ అక్కడి నుంచి సుమారుగా 600 నుంచి 700 కిలోమీటర్లు మళ్ళీ ప్రయాణం చేశాడు. దేవుని మాటకి ఎంత విధేయత చూపిస్తున్నాడో మనకు అర్థమైపోతుండాలి, ఎంత విధేయత చూపిస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్వప్నం వచ్చింది, లేదు నువ్వు వెళ్ళాల్సిన ప్రాంతానికి వెళ్ళు అని అన్నాడు. మళ్ళీ ఆ ప్రాంతానికి యేసోపు వెళ్ళిపోతాడు. అంటే యేసోపు స్వప్నముల ద్వారా దేవుడు మాట్లాడుతుంటే ఆ స్వప్నముల ద్వారా దేవుని మాటకి ఏం చేస్తున్నాడు, లోబడుతున్నాడు. నేను ఈ విషయాన్ని చెప్పి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు ఎలాగైనా మనతో మాట్లాడుతుంటాడు. ప్రతి మాటను మనం ఏం చేయాలి, తీసుకోవాలి. సహజంగా మనకున్న దరిద్రం ఏంటంటే, ఈ మాటను అన్నే అనేసాడు, ఈ మాటను ఆవిడనే అనేసాడు, ఈ ఏటో ఈ దరిద్రం నాకు అర్థం. నిన్నే నీకోసం వాక్యం అండి, ఇవన్నీ ఎవరికోసం రాసుకొచ్చాను, మీకోసమే. మనిషి కూడా ఇచ్చేయాలి కదా. ఏ మాట నువ్వేం చేయాలి, తీసుకోగలగాలి, దాన్ని నువ్వు ఫాలో అవ్వగలగాలి. అప్పుడు నీ జీవితానికి అర్థం ఉంటుంది, నీ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. యేసోపు చూసి మనం పాఠం నేర్చుకున్నాం, మనం చూసి రాబోయే తరం ఇంకో పాఠం నేర్చుకుంటుంది. యేసోపు జీవితాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది, యేసోపు నీతిమంతుడు, యేసోపు దయగలిగిన వాడు, యేసోపు దేవుని మాటకు విధేయత చూపించిన వాడు, లైంగిక కోరికలను అణుచుకున్నవాడు, ప్రభుత్వాలకు లోబడిన వాడు, నెక్స్ట్ ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని అనుసరించిన వాడు, చివరగా దేవుని నడిపింపునకు లోబడిన వాడు. దేవుడు ఎలా వెళ్ళమంటే అలా వెళ్తున్నాడు. ఎక్కడికి ఎందుకు వెళ్ళాలి, అక్కడికి ఎందుకు వెళ్ళాలి, అంత దూరం వెళ్ళాను, ఎంత దూరం వెళ్ళాను. ఓ రోజు లోతుతో మాట్లాడాడు, లోతు అబ్బాయి ఈ ఊరు ప్రాంతాన్ని అంతా లేపేద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఆ ఊరు వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, దేవ ఆ ఊరు వెళ్ళను, ఈ ఊరు వెళ్తాను అన్నాడు. వెళ్ళాడు, కొంప ముంచుకున్నాడు. యేసోపు ఆ మాట అంటలేదు, ఐగుప్తా 700 కిలోమీటర్లా వెళ్ళిపోమంటుందేవా, వెళ్ళిపో. దేవా అంత దూరం వెళ్తేవా, పక్కూరు వెళ్తాను దేవా 100 కిలోమీటర్ అనలేదు యేసోపు. అలా యేసోపు కూడా అనుంటే యేసోపు జీవితం కూడా ఏమను కేలు కథం దుకాణం ఉంది. ఆయన కోసం మాట్లాడుకునే పరిస్థితి లేదు. లోతు ఆ రోజు ఏమన్నాడు, అక్కడ కాదు ఇక్కడికి వెళ్తాను అన్నాడు. ఏమైపోయింది, స్తంభంగా భార్య మార్చబడింది, పిల్లలు వ్యభిచారులుగా మార్చబడ్డారు. కనుక నేను అంటాను, అది ఎంత కష్టమైనా ఎంత దూరమైనా ఏమి చేయమన్నా దేవుడు నువ్వు చేయడానికి ఎలా ఉండాలి, సిద్ధంగా కూడా. అంత చేయాలా, అంత దూరం వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా అనే ప్రశ్నలు నువ్వు దేవుడి దగ్గర వేయకూడదు. నువ్వు లోబడిపోటు వెళ్ళిపోవడమే, ఆయన మాటకు విధేయ చూపించి వెళ్ళిపోవడమే. అలా నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం బాగుంటుంది. రాబోయే తరాలు నీ కోసం కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. నిజమైన క్రిస్మస్ అంటే కాదు, యేసోపు జీవిత విధానాన్ని మనం చూస్తున్నప్పుడు యేసోపు జీవితంలో జరిగించిన ప్రతిదీ మన జీవితంలో కూడా జరగాలి. అందరూ సహజంగా మరియ కోసం మాట్లాడుతుంటారు. మరియ కోసం చాలాసార్లు మీరు విన్నారు కదా అని మరియ కోసం చెప్పలేదు. యేసోపు కోసం కొత్తగా ఉంటుంది, మీరు వినలేదని విషయంతో యేసోపు అని చెప్పాను. యేసోపు నుండి కూడా మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. యవనస్తులకి ఆయన ఎలాంటి చెప్పిన సింహ స్వప్నాలు అంటాడు. యవనస్తులు అందరూ ప్రశ్నిస్తున్నాడు, నేను ఎలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారని ప్రశ్నిస్తున్నాడు. యేసోపు చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం అంటే, యేసోపులా మనం కూడా నీతిమంతులా జీవించడానికి ఏం చేయాలి, ప్రయత్నించాలి. కనుక ఈ మాటలు మీరు వినండి, మీ జీవితంలో ఈ మాటలు నెరవేరాలి. ఈ మాటలు మీరు నెరవేర్చి మీ జీవితంలో జరిగించి అనేకులకు మాదిరికరంగా మీరు బ్రతికి దేవుడిని మహిమలు ఒకళ్ళు చేరాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలను ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ధ జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప దేవ, ఇదిగో తండ్రి నాన్న ఈ ప్రత్యేక సమయంలో ఈ ఆరాధన కూడికలో తండ్రి మరొక్కసారి తండ్రి నాన్న నీ కుమారుడైన యేసోపు ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలు ఎన్నో విని ఉన్నాం. నేను ఆ మాటలు మేము ఆలోచించుకోవడానికి, ఆ మాటలు బట్టి నేను మా బ్రతుకులు మార్చుకోవడానికి, మా కుటుంబాలను కట్టుకోవడానికి, మేము కూడా నేను ఒక నీతిమంతుడిని యేసోపులా మేము కూడా నిలబడడానికి నేను తగిన పరిస్థితులు మాకు అనుకూలపరచండి. నన్ను సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు చేయవలసిన వారే ఉన్నాం. సంఘాన్ని మీరు ఎత్తుపట్టుకోండి. సంఘం కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కూడా చూపించండి. దుష్టుడు అనేక విధాలుగా తండ్రి శోధిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, ఇరుకులు పెడుతున్నాడు, సమస్యల్లోనికి తీసుకువెళ్తున్నాడు తండ్రి, సమస్యల్లోనికి నెట్టేస్తున్నాడు దేవా. వాడి మాయలో వాడి ఆలోచనలో ఎవరు పడిపోకుండా ఎంత కష్టం వచ్చినా మరి అలా యేసోపులా మేము కూడా నిలబడి నీ పిల్లలను అనిపించుకొని మీరున్న రాజ్యం చేరే అదృష్టాన్ని మా అందరికీ దాయిచ్చామని నీ కుమారుడు బలియాగంలోనికి చేతులు ముంచడానికి మేము ప్రయత్నం చేయబోతుండగా దాని అందరూ తండ్రి యోగ్యత కలిగి దాన్ని తీసుకొని తగ్గట్లుగా వారి బ్రతుకులు మీ కొరకు మలుచుకునే గొప్ప స్థితిని అందరికీ మీరు దాయిచ్చామని నన్ను ఎల్లుండి జరగబోయే ప్రయాణంలో మీరు ఉండండి. ఆ ప్రాంతంలో తండ్రి నన్ను నీ మాటలు తండ్రి మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో మాట్లాడడానికి వెళ్తుండగా మీరు మాతో ఉండి మీ ఆత్మ సహాయంతో ఆ ప్రాంతాన్ని ఉజ్జీవింప చేయడానికి మమ్మల్ని మీరు బలమైన సాధనంగా వాడుకుంటారని నమ్ముతూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.